శ్రీ గురుభ్యో నమ. 9వ అధ్యాయం 27వ శ్లోకం. ఓం యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దధాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. యత్కరోషి నీవు ఏదైతే చేస్తావో, యదస్నాసి ఏది తింటావో, యజ్జుహోషి ఏ యజ్ఞం చేస్తావో, యద్ దదాసి ఏ దానం చేస్తావో, యత్ తపస్యసి ఏ తపస్సు చేస్తావో, కౌంతేయ ఓ కుంతీపుత్రుడా, తత్ కురుష్వ అవన్నీ సమర్పించు, మతర్పణం నాకు సమర్పణగా. పరమాత్మ ఏమంటున్నాడంటే, భగవంతుని మీద మనం భక్తిని చూపించడం ఎట్లా, భక్తితో భగవంతుని అనుగ్రహాన్ని ఎలా సంపాదించాలి అనే దానికి సమాధానంగా పరమాత్మ నువ్వు చేసే సమస్త పనులన్నింటినీ భగవంతునికి అర్పించడమే ముఖ్యమైనది అని అంటున్నాడు. అర్జున, నువ్వు నాకు ఏమీ నివేదనలు చేయనక్కర్లేదు. నువ్వు ఏది చేస్తావో, ఏది తింటావో, ఏ హోమం చేస్తావో, ఏ తపస్సు చేస్తావో, ఏ దానం చేస్తావో అవి అన్నీ నాకు సమర్పించు, నేను తృప్తిగా స్వీకరిస్తాను అని అంటున్నాడు పరమాత్మ. ఇన్ని చెప్పిన తర్వాత కూడా మానవులలో మార్పు వస్తుందా అని పరమాత్మకు సందేహం వచ్చినట్లుంది. అందుకే ఒక బ్లాంక్ చెక్ ఇస్తున్నాడు. పత్రాలు, పుష్పాలు ఇవన్నీ ఎందుకు, కానీ ఒకే మాట చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి అని. మనం ఏది చేసినా, ఏది తిన్నా, ఏ హోమము, దానము, తపస్సు ఏది చేసినా అవన్నీ నాకు సమర్పణగా సమర్పించు అని అంటున్నాడు. అంటే భగవంతుడికి ఏమి ఇవ్వాలో చాయిస్ మనకే వదిలేశాడు. అందుకే భక్త కన్నప్ప పెట్టిన మాంసం ఖండాలను కూడా అంగీకరించాడు మహాశివుడు. ఏ కర్మ చేసినా అది మనం భగవంతునికి అర్పించాలి. అహంకారాన్ని వదిలిపెట్టి భగవంతుడే నా చేత ఈ పని చేయిస్తున్నాడు, ఆయనేమో సూత్రధారి, నేనేమో పాత్రధారిని, నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నానే కానీ అంతకంటే ఇంకేమీ చేయడం లేదు అనే నిరహంకారం ఉండాలి. భగవంతుడే సర్వస్వం, నాదేమీ లేదు, ఇదంతా నీది అనే అహంకార రాహిత్యం ఉండాలి. అందుకే పోతన గారు భాగవతాన్ని రాసేటప్పుడు పలికెడిది భాగవతమట్ట, పలికించేవాడు రామభద్రుండట, నాదేమీ లేదు, ఆయన పలికిస్తున్నాడు, అందుకే నేను రాయగలుగుతున్నాను అని అన్నాడట ఆ మహాకవి. అంటే ఇక్కడ కర్తవ్యత భావన, ఏ రకమైన కర్తృత్వం లేకుండా, ఏ అహంకారం లేకుండా కేవలం కర్తవ్యతా భావంతో ఆ కర్మను చేయడమే చాలా గొప్ప భక్తి. ఈ శరీరం భగవంతుడి చేతిలో మురళి, ఆయన ఎలా ఊదితే అలాంటి స్వరాలు పలుకుతుంది ఈ శరీరం. ఈ శరీరం ఒక గడియారం లాంటిది. ఆ గడియారంలో ముళ్ళు ఉంటాయి, వాటికై అవి తిరగవు, కీ ఇస్తేనే తిరుగుతాయి. మరి ఈ దేహానికి కీ ఇచ్చి నడిపించేవాడు ఆ పరమాత్మే అనే భావన ఏమి చేస్తూ ఉన్నా మనకి ఉండాలి. సమర్పణ అంటే రామార్పణం, కృష్ణార్పణం, భగవదర్పణం అని నోటితో పలకడమే కాదు, కర్తృత్వాన్ని, భోక్తృత్వాన్ని విడిచిపెట్టాలి. ఊరికే మాట వరుసకు రామార్పణం, కృష్ణార్పణం అంటే లాభం లేదు. నిజంగా అర్పణ చేయాలి అంటే నేను చేస్తున్నాను అనే భావన లేకుండా, భోక్తృత్వం, కర్తృత్వం లేకుండా ఉండాలి. భోక్తృత్వం అంటే దీని నుంచి వచ్చే ఫలితము అనుభవించేది నేనే అనే భావన లేకుండా ఉండాలి. ఎప్పుడైతే నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అనే భావన లేకుండా పోతుందో, అంతా పరమాత్మే అనే భావన వస్తుందో అదే సర్వసమర్పణ. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు ఏమి చేస్తున్నా, ఏమి తింటున్నా, ఏ యజ్ఞాలు, దానాలు, తపస్సు చేసినా వాటన్నింటినీ కూడా నాకు సమర్పించు అని అన్నాడు. అంటే ఇక్కడ ఏది తిన్నా, ఏది చేసినా అంటే చేయకూడని పని అని కానీ, తినకూడని
పదార్థం అని కాదు, హితమైన పని, హితమైన పదార్థము అని అర్థం. నాదేమీ లేదు, అంతా భగవంతుడే చేయిస్తున్నాడు అని అనుకోమన్నాము కదా అని దొంగతనం చేసి నాదేమీ లేదు, అంతా భగవంతుడే చేస్తున్నాడు అనే భావనతో ఇటువంటి పనులు ఎవరైతే చేస్తారో దానిని మెట్ట వేదాంతం అంటారు. అలా తప్పుడు పనులు, చేయకూడని పనులన్నీ చేసి భగవంతుని నెత్తిన రుద్దుదాం అనుకుంటే అది మరింత పాపకార్యం అవుతుంది. మామూలు పాపం కాదు, అది ఇంకా ఎక్కువ పాపం అవుతుంది. నిన్న మనం చెప్పుకున్నాం, నువ్వు ఏది సమర్పించినా భక్తితో సమర్పించాలి అని. ఆ భక్తి ఏ భావనతో ఉండాలి అంటే, ఓ భగవంతుడా నాదేమీ లేదు, అంతా నీదే అనే భావన ముఖ్యం. ఇక్కడ కౌంతేయ అని అన్నాడు. పరమ భక్తురాలైన కుంతీదేవి కుమారుడవైన నీకు ఈ సమర్పణ భావం అనేది చాలా తేలిక, పెద్ద కష్టమేమీ కాదు అనేటువంటి అర్థం ఇందులో దాగి ఉంది. అందుకే కౌంతేయ అని అన్నాడు. ఇలా అన్నింటినీ భగవంతునికి సమర్పణ చేసి సమర్పించి అనుభవిస్తుంటే కలిగే ఫలితం ఏమిటి అనే దాన్ని పరమాత్మ పై శ్లోకంలో చెప్పబోవుచున్నారు. హరి ఓం తత్సత్.